నమస్కారం. సహజ యోగ ధ్యాన ప్రక్రియ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎదురయ్యే బాధలు, చికాకులు, చిక్కులకు అతీతంగా వెళ్ళి మనసును స్థిమితపరచడమే ధ్యానం, యోగం. ఈ యోగం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ఈ సహజ యోగం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి వంటి విషయాల్ని మనకి తెలియచేయడానికి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగా ట్రస్ట్ వారి ప్రతినిధి వల్లభనేని రాధాకృష్ణమూర్తి గారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఈ సహజ యోగం గురించి, సహజ యోగం వల్ల ఎటువంటి దివ్యానుభూతిని మనం సొంతం చేసుకోవచ్చు వంటి విషయాల్ని సవివరంగా తెలియజేస్తారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సహజ యోగ ధ్యాన ప్రక్రియ కార్యక్రమానికి స్వాగతం అండి. అసలు ఈ సహజ యోగం అంటే ఏంటో చెప్తారా? పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగ ట్రస్ట్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వారు పరిచయం చేస్తున్నటువంటి సహజ యోగ ధ్యాన ప్రక్రియ కార్యక్రమాన్ని వీక్షించుతున్నటువంటి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ట్రస్ట్ తరపున మా నమస్సుమాంజలులు. సత్యాన్వేషణకై వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలులు. సహజ యోగము గురించి తెలుసుకోవాలంటే ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. నీవెవరవు? నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఈ 6 అడుగుల శరీరంలో ఏ భాగంలో నుంచి మన శరీరంలోకి ప్రవేశించిందో తెలుసుకోవాలి. మీరు గమనించేటట్లయితే చిన్నపిల్లల యొక్క మాడు చాలా మెత్తగా ఉంటుంది. దానినే మనం బ్రహ్మరంధ్రం అంటాం. ఎందుకని బ్రహ్మరంధ్రం అంటాం? సృష్టికర్త బ్రహ్మ. అందుకని ఈ మాడు భాగాన్ని మనము బ్రహ్మరంధ్రం అని పిలుస్తున్నాం. దాంట్లో మా సహజ యోగములో దీనిని సహస్రారము అని పిలువబడుతూ ఉన్నది. అయితే ఈ భగవంతుని యొక్క ప్రేమశక్తి మనకి తల్లి గర్భములో 2 నుండి 3 నెలల వయస్సులో ఉన్నప్పుడు ఆ పరమ చైతన్యం శిశువు మొట్టమొదట బ్రెయిన్ మీద పడుతుంది. ఆ బ్రెయిన్ ప్రిజం షేప్లో ఉండి ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ పరమ చైతన్యం నలువైపులా వెదజల్లబడి మనకు శరీరంలో ఎడమవైపు భాగాన్ని మేము ఎడానాడి, కుడివైపు భాగాన్ని పింగళానాడి, మధ్య భాగాన్ని సుషుమ్నానాడి అని పిలవటం జరుగుతూ ఉంది. అయితే మెదడుపై పడినటువంటి ఈ కాంతి కిరణాలు నలువైపులకి వెదజల్లి మనకి నుదురు భాగాన్ని మేము ఆజ్ఞాచక్రం, గొంతు భాగాన్ని విశుద్ధి చక్రం, హృదయ భాగాన్ని హృదయ చక్రం, అట్లాగే నాభి భాగాన్ని నాభి చక్రం, అట్లాగే దాని కింద ఉన్న భాగాన్ని స్వాధిష్టాన చక్రం, దాని కింద ఉన్న భాగాన్ని మూలాధార చక్రం అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 3 నాడులు, ఈ 7 చక్రాలు ఏర్పడిన తర్వాత ఆ భగవంతుని యొక్క ప్రేమశక్తి, దాన్నే మనం ఇంగ్లీష్లో కాస్మిక్ ఎనర్జీ అని పిలుచుకుంటాం. ఆ ఎనర్జీ ఎక్కడికి వచ్చింది? అది మన వెన్నుముక చివర భాగంలో త్రికోణాకారంలో ఉన్నటువంటి పవిత్రమైన ఎముకలో నిద్రాణ స్థితిలో వచ్చి ఉంటూ ఉంటుంది. ఈ శక్తిని మనం మేల్కొల్పినట్లయితే
ఈ సహజ యోగ ధ్యాన ప్రక్రియ మనం ప్రారంభించుకోవచ్చు. అయితే ఈ యొక్క క్రియను మనం చేయాలంటే మనలో జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటంటే మోక్షం, భగవంతుడితో అనుసంధానం. యోగము అంటే సంస్కృత పదంలో యుగ్ అంటారు, తెలుగులో యోగం అంటున్నాం. దీనికి తెలుగు అర్థం ఏంటంటే కలయిక. ఏంటి కలయిక? మనలో ఉన్నటువంటి ప్రవేశించినటువంటి భగవంతుని యొక్క శక్తి, దానినే యోగా భాషలో కుండలిని శక్తి అంటాం. ఆ యోగా కుండలిని యొక్క శక్తి సర్వవ్యాప్తమైనటువంటి పరమ చైతన్యంతో అనుసంధాన్ని జరగటమే యోగము అంటాం. ఈ అనుసంధానం జరిగినప్పుడు మనలో మన రెండు చేతులలోనూ అట్లే మన మాడుపై భాగాన మనం భగవంతుని యొక్క చల్లని ప్రేమ తరంగాల్ని అనుభవిస్తాం. ఇది పొందాలంటే భగవంతుడు మార్గానికి మనలోనే ఒక యంత్రాంగాన్ని ఏర్పరిచారు. ఆ యంత్రాంగమే మన శరీరంలో ఎడమవైపు భాగం, కుడివైపు భాగం, మధ్య భాగం అని మనం చెప్పుకున్నాం. ఈ ఎడమవైపు భాగాన్ని ఇడానాడి లేక చంద్రనాడి, కుడివైపు భాగాన్ని పింగళానాడి లేక సూర్యనాడి, మధ్య భాగాన్ని సుషుమ్నా నాడి. అయితే దీన్ని మన నిత్య జీవితంలో మనం చూసుకునేటట్లయితే మన గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా ఇడానాడిలో నిక్షిప్తమై ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలన్నీ కూడా పింగళానాడిలో నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఈ రెండు వ్యవస్థల్ని ఎందుకు మనలో ఏర్పరిచారని చూసుకునేటట్లయితే ఈ ఎడమవైపు భాగంలో మనకి ఇచ్ఛాశక్తి ఉంటుంది, కుడివైపు భాగంలో క్రియాశక్తి ఉంటుంది. మీ కోరికలు, ఇచ్ఛాశక్తి అంటే కోరిక, మనలో ఈ కోరికలు దేని కొరకు? భగవంతుడిని పొందటానికి. మన భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగం మనలో ఇది. అయితే మీ ఇచ్ఛ ఎటువంటి ఇచ్ఛ ఉండాలి? శుద్ధ ఇచ్ఛ, టు బీ వన్ విత్ డివైన్, భగవంతుడితో ఒకటే అయిపోవటమే. అయితే మీకు ఎప్పుడైతే స్వచ్ఛమైన కోరికను మీరు కలిగి ఉన్నారో అప్పుడు దానికి క్రియ కుడివైపు నుంచి మనం పొందుతూ ఉంటాం. అయితే ఈ రెండూ కూడా గతము లేదు, భవిష్యత్తు లేదు. ఈ రెండిని న్యూట్రలైజ్ చేసినప్పుడు మనం వర్తమానంలోకి వస్తాం. ఈ వర్తమానంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కుండలిని శక్తి సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధముఖంగా పయనించి షట్చక్రాలను ఛేదించుకొని సహస్రారం చేరుతుంది. సహస్రారం పైన వ్యాప్తమైనటువంటి భగవంతుని యొక్క శక్తితో మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి కలిసినప్పుడు దాన్ని యోగము అంటాం. అట్లాగే ఈ అనుభవం ద్వారా మనము కూడా భగవంతుని యొక్క స్వరూపం అనే జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాం. ఓకే అండి, సహజ యోగం అంటే ఏంటో చాలా చాలా సవివరంగా తెలియజేశారు. మరి సహజ యోగ ధ్యాన ప్రక్రియ వలన ప్రతి ఒక్కరికి కలిగే ప్రయోజనాల గురించి కూడా వివరిస్తారా? సహజ యోగం వలన లాభం, చాలా మంచి ప్రశ్న అడిగారు. మానవుని యొక్క లక్ష్యం మోక్షాన్ని పొందటం. అదే ఇక్కడ మనం చెప్పుకున్న మొట్టమొదటి లాభం ఆత్మ సాక్షాత్కారము. నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని మీరు అనుభవపూర్వకంగా ఈ యోగం సంభవించినప్పుడు తెలుసుకుంటున్నారు. అనుభవం అంటే మన చేతుల్లోనో మాళ్ళలోనో మనం పొందుతున్నటువంటి చల్లని చైతన్య తరంగాలు. ఇది మొట్టమొదటి లాభం. రెండోది, ఈ శక్తిని మనం తెలుసుకున్నప్పుడు, ఈ ధ్యానం చేసినప్పుడు మనం పొందుతున్నటువంటి ఈ ఆనందాన్ని నిత్య జీవితంలో మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం అని అంటే ఈ యొక్క అనుభవం మన చేతుల్లో కూడా తెలుస్తుంది. మన శరీరంలో ఎన్ని షట్చక్రాలు ఉన్నాయి, ఈ చక్రాలన్నీ కూడా మన శరీరంలోని వివిధ భాగాలని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అట్లాగే మానవుడు ప్రతిరోజు శరీరం కోరుకున్నది, అడిగింది ఇచ్చినప్పటికీ మనం సమస్యలతో బాధపడుతున్నాం. ఆ సమస్యలు ఏంటి? శారీరకమైన సమస్యలు, ఫిజికల్, తర్వాత మానసికమైన సమస్యలు, తర్వాత ఉద్రేకపూరితమైన సమస్యలు, అట్లాగే ఆధ్యాత్మిక సమస్యలు. ఈ 4 సమస్యలతోనూ మన శరీరాన్ని అది డిమాండ్ చేస్తుంది ప్రతిరోజు, నాకు అది కావాలి, ఇది కావాలని. అవన్నీ తీర్చినప్పటికీ కూడా మనకి ఈ సమస్యలు ఉంటూ ఉన్నాయి. ఈ మన సమస్యలను మనమే తెలుసుకుని మనమే పరిష్కరించుకోగలుగుతాం. ఆ సమస్యలు ఏంటి? శారీరకం అవ్వచ్చు, మానసికం అవ్వచ్చు, ఉద్రేకపూరిత సమస్యలు అవ్వచ్చు,
లేకపోతే ఆధ్యాత్మిక సమస్యలు అవ్వచ్చు. ఈ ఏ సమస్య అయినా కూడా మీరు ఈ ధ్యానం చేసినప్పుడు మీ యొక్క చేతుల ద్వారా, చేతులు అంటే మనకి ఒక్కొక్క చేతిలోనూ 5 వ్రేళ్ళు ఉన్నాయి, అట్లాగే మనకి 7 చక్రాలు ఉన్నాయి. 7 చక్రాల్లో కూడా ఈ చేతుల్లో ఒక్కొక్క ఫింగర్లో ఈ మొదటి చక్రం మీరు చూసుకునేట్లయితే దీన్ని మూలాధార చక్రం అంటాం, దీన్ని స్వాధిష్టాన అంటాం, దీన్ని విశుద్ధి, దీనిని నాభి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం, అట్లాగే ఇది హృదయ చక్రం, అట్లాగే ఈ సహస్రారాన్ని సహస్రార చక్రం అని మధ్యలో ఉంటుంది. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం భవసాగరము అని చెప్పుకుంటూ ఉంటాం. అట్లా మన శరీరాలలో వివిధ భాగాలని మన ఎడానాడి పింగళానాడి 2 చేతుల్లోనూ మనకి ఈ సహజ యోగ ధ్యాన ప్రక్రియ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అట్లాగే మనకి శారీరకమైన సమస్యలు ఏమన్నా వస్తూ ఉంటే దానికి సంబంధించిన వ్రేలు, ఇప్పుడు హృదయం ఉన్నదనుకోండి, హృదయానికి సంబంధించినటువంటి సమస్య వచ్చేట్లయితే ఈ చిన్న వ్రేలు మీద మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు దానికి ఏం చేయాలో సహజయోగంలో చెప్పడం జరుగుతుంది. దాన్ని కానీ మనం చేసినప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్ళకుండా మనమే మన ఇంటి దగ్గర కూర్చుని ఈ ధ్యానం చేసుకునే సమయంలో ఈ సమస్యని మనం పరిష్కరించుకోగలుగుతాం. జస్ట్ ఎగ్జాంపుల్. అట్లాగే ప్రతిదానికి కూడా మన యొక్క సమస్యలను మనమే తెలుసుకుని మనం అది 2వ లాభం. 3వ లాభం, మీరున్నారు, మీరు ఎట్లా ఏ విధంగా ఉన్నారు, మీ స్థితి ఏంట్లో కూడా మేము ధ్యానం చేసుకునేటప్పుడు గ్రహించగలుగుతాం. అట్లాగే మీకు తెలియకుండానే మీ మంచి కోరి మీ యొక్క సమస్యను కూడా పరిష్కరించుకోగలుగుతాం. అప్పుడేమవుతుంది, మన సమస్యలను మనమే తెలుసుకుని పరిష్కరించుకోగలుగుతున్నాం, ఇతరుల సమస్యలను కూడా తెలుసుకుని పరిష్కరించుకోగలుగుతున్నాం. ఈ సందర్భంలో మనకి స్వయం గురుతత్వం దొరుకుతుంది ఇందులో. అట్లా దీనికి సహజయోగ ధ్యానానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. ఇట్ ఈస్ టోటల్లీ సహజయోగ నాలెడ్జ్ ఉచితంగా మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడికి వచ్చి దీన్ని చెప్పడం జరుగుతుంది. అట్లా అనేక శారీరక సమస్యలే కాకుండా జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొంది సమాజంలో మనం అన్నిటికంటే ముఖ్యంగా మనకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ యోగం సంబంధించినప్పుడు మనస్సు చాలా ప్రశాంతమైన స్థితికి మనం. సహజ యోగ ధ్యాన ప్రక్రియ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎటువంటి దివ్యమైన అనుభూతి లభిస్తుందనే విషయం వివరంగా చెప్పారు కదా. మరి ఇటువంటి చక్కటి ఆత్మ సాక్షాత్కార అనుభూతిని మరి మా ప్రేక్షకులకు కూడా కలిగిస్తారా? తప్పకుండా. కానీ ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభూతి మీకు కావాలి అంటే మీలో గాఢమైనటువంటి కోరిక, బలవత్తరమైన కోరిక, అమ్మ నాకు కూడా ఈ ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే, ఈ ఆత్మ సాక్షాత్కారం ఈ యొక్క సహజయోగ ప్రక్రియని ప్రారంభించిన వారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి. ఒక స్త్రీమూర్తి. ఒక స్త్రీని మన అందరం కూడా అమ్మ అని పిలుచుకుంటాం. మీరు అమ్మ అనండి, లేకపోతే శ్రీ మాతాజీ అనండి. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970వ సంవత్సరం మే 5వ తేదీన ఈ ప్రపంచ సహస్రార చక్రాన్ని తెరవటం జరిగింది. అప్పటి నుంచి ఇంతకుముందు ఎంతోమంది కొద్దిమంది మహానుభావులు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళి వాళ్ళు దీన్ని సాధించారు. కానీ వారు పొందినటువంటి ఈ జ్ఞానాన్ని 10 మందికి కూడా పంచిపెట్టలేకపోయారు. కానీ శ్రీ మాతాజీ ఈ సహస్రార చక్రాన్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రతి సామాన్య మానవుడికి కూడా ఈ యొక్క ఆత్మసాక్షాత్కారం యొక్క అనుభూతిని మనం ఏ విధంగా ప్రతి ఒక్కరికి చేర్చవచ్చు అనే విషయం మీద చాలా సంవత్సరాలు దీనిలో రీసెర్చ్ చేసి సామాన్య మానవుడు పొందే విధంగా దీన్ని తయారు చేయటం జరిగింది. దీనికి కావాల్సింది మొట్టమొదట మీకు గాఢమైనటువంటి కోరిక, నాకు కావాలి అనేది. అయితే శ్రీ మాతాజీ గారు కూడా మెడిసిన్ చదువుకున్నారు. వారి భర్త ఐఏఎస్ ఆఫీసర్. అట్లాగే వారు లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర సెక్రటరీగా పనిచేయటం జరిగింది. అట్లాగే వరల్డ్ మారిటైమ్ ఆర్గనైజేషన్లో సెక్రటరీ జనరల్గా కూడా సారు సిపి శ్రీవాత్సవ పనిచేశారు. అనే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనేటువంటి బిరుదులను కూడా వారు పొంది ఉన్నారు. శ్రీ మాతాజీని మనకి సహజయోగాన్ని
స్థాపించారు గనక వారు మనకు గురువు. దీనికి ఈ సహజయోగ జ్ఞానాన్ని పొందటానికి వారు గురువు గనక వారి యొక్క ఫోటో సమక్షంలో మీరు కూర్చొని అమ్మ నాకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వండి అని అడిగితే మీరు పొందగలరు. కానీ ఇప్పుడు టీవీ ముందు కూర్చున్నటువంటి సత్యాన్వేషకులకి మీరు దయచేసి మీరు పాదరక్షకులను ధరించినట్లయితే వాటిని తీసివేయండి. ఎందుకంటే భగవంతుని శక్తితో మనం ఇప్పుడు అనుసంధానం గావించబోతున్నాం. అందుకని అట్లాగే మీ 2 చేతులు కూడా మోకాల మీద పెట్టుకుని అరచేతులు పైకి ఉండే విధంగా మీరు కూర్చోండి. ఇప్పుడు మీరు కోరుకునేటట్లయితే శ్రీ మాతాజీ గారి చెప్పిన విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. అది చేసినట్లయితే మీరు ఈ అనుభవాన్ని తక్షణం ఈ క్రియ దీంట్లో 5 స్టెప్స్ చెప్పడం జరుగుతుంది మాతాజీ గారు. 5 స్టెప్స్ పూర్తయిన వెంటనే మీరు అనుభవానికి లోనవుతారు. అప్పుడు మీలో ఒక ఆనందం ప్రవహిస్తూ ఉంటుంది. మరికొద్ది క్షణాలలో సహజ యోగ ప్రదాత పరమ పూజ శ్రీ మాతాజీ నిర్మలాదేవి వారిచే తెలుపబడు సహజ యోగ ప్రక్రియ పాటించడం ద్వారా ఆత్మ సాక్షాత్కార అనుభూతి. 2 పాదాలు భూమాతపై ఉంచండి. కుడి చేతిని ఇలా మీ హృదయంపై ఉంచండి. 3 సార్లు మీరు ఒక ప్రశ్న అడగండి. అమ్మా, నేను ఆత్మనేనా? ఎటువంటి సందేహం లేకుండా ఈ ప్రశ్న 3 సార్లు అడగండి. అమ్మా, నేను ఆత్మనేనా? అమ్మా, నేను శుద్ధ ఆత్మను అని గట్టి నమ్మకంతో మీ మనసులో చెప్పుకోండి. నేను పవిత్రమైన ఆత్మను మాత్రమే. కుడి చేతిని ఇలా మెడ ఎడమ భాగాన ఉంచి అదిమి పట్టండి. ఇక్కడ మీరు 16 సార్లు హృదయపూర్వకంగా చెప్పుకోండి. అమ్మా, నేను దోషిని కాదు. అమ్మా, నిర్దోషిని, నిర్దోషిని. ఇప్పుడు మీ కుడి చేతిని నుదుటి మీద ఉంచి ఇలా అదిమి పట్టండి. తలను క్రిందకు వంచండి. మీ హృదయపూర్వకంగా చెప్పాలి, ఆజ్ఞాచక్రం ద్వారా నేను మీ కుండలిని తీసుకువెళ్లాలంటే మీరు హృదయపూర్వకంగా ఇలా చెప్పాలి, నేను అందరినీ క్షమిస్తున్నాను, నేను అందరినీ క్షమిస్తున్నాను. ఇప్పుడు మీ చేతిని మీ తల వెనుక భాగాన ఆంచండి. సాధ్యమైనంత వెనకకి మీ తలను వంచండి. ఎటువంటి దోష భావన లేకుండా మీ తృప్తి కోసం చెప్పండి, ఓ భగవంతుడా, దయచేసి నన్ను క్షమించండి. ఓ బ్రహ్మ చైతన్యమా, నేను తెలిసి తెలియక చేసిన తప్పులు మన్నించండి. ఇలా మీరు హృదయంలో చెప్పుకోవాలి. ఇప్పుడు మీ చేతిని బాగా తెరచి తల మాడు భాగాన ఉంచండి. ఇక్కడ మీ చిన్నతనంలో చాలా మెత్తగా ఉండేది. మీ చేతిని వేళ్లను సాధ్యమైనంత వెనక్కు తీసుకుని మీ తలను సాధ్యమైనంత క్రిందకు వంచండి. మళ్ళీ చెబుతున్నాను, నేను ఆత్మ సాక్షాత్కారం కోసం మిమ్మల్ని బలవంత పెట్టను. మీరు దానిని కోరుకోవాలి. అరచేతిని అలా ఆదిమి పట్టి గడియారం ముళ్ళులా సవ్య దిశలో 7 సార్లు త్రిప్పుతూ, అమ్మా, దయచేసి నాకు ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించండి అని 7 సార్లు చెయ్యిని అలాగే గట్టిగా అదిమి పట్టి తల మీద ఉన్న చర్మం మాత్రమే కదిలేటట్టు త్రిప్పుతూ అడగాలి. చేతి వేళ్లను సాధ్యమైనంత వెనకకు తీయండి, లేకపోతే తల మీద ఒత్తిడి ఉండదు. సహజ యోగ ధ్యాన ప్రక్రియ అంటే ఏంటో వివరంగా చెప్పారు. ప్రయోజనాల గురించి కూడా వివరంగా తెలియజేశారు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి ఎటువంటి అనుభూతి మనకి అందిస్తుందో కూడా వివరంగా తెలియజేశారు కదా. మరి ఈరోజు ఈ వివరాలు మరింత వివరంగా చెప్పడానికి గల కారణం ఏంటి? అలాగే సహజ యోగ ధ్యాన ప్రక్రియ చెయ్యాలంటే మరి గురువు ఎవరో చెప్తారా? సహజ యోగ ప్రక్రియ
చేయాలంటే మన గురువు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు సహజయోగం ధ్యానంలో ప్రపంచ సహస్రార చక్రాన్ని 1970 సంవత్సరం మే 5వ తేదీన తెరవటం జరిగింది. అప్పటి నుంచి ఈ సహజయోగ జ్ఞానాన్ని ప్రతి సామాన్య మానవుడికి, కోరుకున్న ప్రతి ఒక్కరికి ఏ విధంగా అందచేయాలి అనే యొక్క సంకల్పంతో ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఈ యొక్క ధ్యానాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ సందర్భంగా ఈ టీవీ ద్వారా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సత్యాన్వేషణకై వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యోగాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. ఓకే అండి, మరి ఈ సహజ యోగ ధ్యానం అంటే ఏంటో వివరంగా చెప్పారు. మరి ప్రతిరోజు చేయాలంటే ఏం చేయాలో చెప్తారా? చాలా సంతోషం. ఈ ధ్యానం చేయటం చాలా సులువమ్మ. ఒక్కసారి మీరు ఈ అనుభవాన్ని పొందిన తర్వాత ఎవరైనా కొత్తవారైనా కూడా శ్రీ మాతాజీ యొక్క ఫోటో సమక్షంలో సహజయోగ సాధన చేసే యొక్క వ్యక్తి ద్వారా మీరు కోరుకుంటే ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని మీరు పొందగలరు. అయితే ఈ ధ్యానం ప్రతినిత్యము బ్రహ్మ ముహూర్త కాలంలో మనం చేసుకుంటే చాలా మంచిది. అంటే ఉదయం 4 గంటల నుంచి 6-7 గంటలు ఏదైనా సరే ఆ సమయంలో మీరు చేసుకోగలిగితే ఇది చాలా మంచిది. అట్లాగే రాత్రి నిద్రపోయే ముందు ఈ ధ్యానాన్ని ఒక్క 5 నుంచి 10 నిమిషాలు మీరు చేసుకోగలిగితే ఈ పొందినటువంటి ఆనందం ద్వారా మనం సుఖంగా నిద్రపోగలుగుతాం. సహజ యోగ ధ్యాన ప్రక్రియ వల్ల ఎటువంటి చక్కటి అనుభూతులు మనం సొంతం చేసుకోవచ్చు సవివరంగా తెలుసుకున్నారు కదా. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదండి, సుమారు 120 దేశాలలో మరి ఈ ధ్యాన ప్రక్రియ వల్ల ఎంతో మంది చక్కటి అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా హేతువాద దేశమైన రష్యా మాత్రమే కాదు, ఎంతో అభివృద్ధి దేశమైన అమెరికాలోను, అలాగే ముస్లిం దేశాలైన టర్కీ, దుబాయ్ వంటి ప్రాంతాలలో కూడా మరి ఈ సహజ యోగ ధ్యాన ప్రక్రియ ద్వారా ఎంతో మంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నారు. అలాగే ఇండియాలో మరి అన్ని రాష్ట్రాల్లో ప్రముఖ పట్టణాల్లో కూడా మరి ఈ సహజ యోగ ధ్యాన ప్రక్రియ మరి ఎంతో మంది పాటిస్తున్నారు. మరి హైదరాబాద్లో కూడా మరి వారి ధ్యాన మందిరం ఉంది కనుక ఎంతో మంది సహజ యోగ ప్రక్రియ ద్వారా ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. వారి జీవితంలో వారి ఆశయం ఏంటి, మరి సుగమం చేసుకోవడానికి ఏం చేయాలి వంటి విషయాల్ని వివరంగా తెలుసుకుంటున్నారు కదా. మరి మీరు కూడా తప్పకుండా పాటించండి. మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి సహజ యోగ ధ్యాన ప్రక్రియ అంటే ఏంటో వివరంగా చెప్పారు. అలాగే చంచలమైన మనసు అచంచలం కావాలంటే ఎటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి వంటి విషయాన్ని కూడా సవివరంగా తెలియచేశారండి. ధన్యవాదాలు. మరి ఇది ఈనాటి సహజ యోగ ధ్యాన ప్రక్రియ కార్యక్రమం. మరొక చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి మిస్టర్ ఆర్ నారాయణరావు, సహజ యోగా ధ్యాన మందిర్, ప్లాట్ నంబర్ 29-36, వెస్ట్ కమలానగర్, మేడ్పల్లి, నియర్ ఉప్పల్ డిపో. ఫోన్ నంబర్ 8885774691. వెబ్సైట్ www.apsahaj.org, www.sahajyoga.org.